Dear students, thank you so much for your amazing support. మీ లక్ష్యం మా ధ్యేయం. మరిన్ని ప్రీవియస్ కోసం Hi dear students, welcome to VMR Logics, and guys, this is your VMR. Today's topic I love you time and distance. Today's topic I love you time and distance. One of the most important topic I love you time and distance, right? Look, time and distance I love you. Coming to time and distance, in time and distance, what are the things we are going to cover if you observe? The one is general problems. The first one of you, we are going to cover general problems. Second one, trains, railulu. Third, boats and streams, padavalu, pravahalu. Fourth, race and games, parugu pandemalu. 5, circular tracks, వృత్తాకార చట్రాలు. ఇవి చూస్తామండి. మొత్తం మీద మనము ఈ టైమ్ అండ్ డిస్టెన్స్లో వీఆర్ గోయింగ్ టు సీ 5 కాన్సెప్ట్స్, 5 టాపిక్స్ ఉన్నాయండి టైమ్ అండ్ డిస్టెన్స్లో. ఏమేంటి అండి? ఒకటి జనరల్ ప్రాబ్లమ్స్, రెండోది ట్రైన్స్, మూడోది బోట్స్ అండ్ స్ట్రీమ్స్, నాలుగోది రేస్ అండ్ గేమ్స్, ఐదోది సర్క్యులర్ ట్రాక్స్. మొత్తం 5 టాపిక్లు దీంట్లోనే ఉంటాయండి టైమ్ అండ్ డిస్టెన్స్లోనే. బట్ ఒకటే హెడ్డింగ్ ఇస్తున్నాను టైమ్ అండ్ డిస్టెన్స్, కానీ దీంట్లో ఇండివిజువల్ చాప్టర్స్ వీఆర్ గోయింగ్ టు సీ. జనరల్ ప్రాబ్లమ్స్, ట్రైన్స్ ఒక చాప్టర్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ ఒక చాప్టర్, రేస్ అండ్ గేమ్స్, సర్క్యులర్ ట్రాక్స్ 5 అయిపోయినట్టు. ఇది ఒక్క టాపిక్ అయితే మీకు 5 టాపిక్స్ అయిపోయినట్టు. ఇది ఒకటైతే ఈ ఒక్క టాపిక్ అయితే మీకు 5 టాపిక్స్ అయిపోయినట్టు. రైట్, సో ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వన్. సో కేర్ఫుల్లీ అబ్జర్వ్ ఆల్ ఆఫ్ యూ, అండ్ వన్ ఆఫ్ ద వెయిటెడ్ టాపిక్ ఆల్ ఆఫ్ యూ. కొంచెం బాగా మార్క్స్ వస్తాయి దీంట్లోంచి. రైట్, నా ఇక జనరల్ ప్రాబ్లమ్స్ అయితే మన ఫస్ట్ హెడ్డింగ్ ఆల్ ఆఫ్ యూ జనరల్ ప్రాబ్లమ్స్. లెట్ us స్టార్ట్ అవర్ ఫస్ట్ హెడ్డింగ్ ఆల్ ఆఫ్ యూ జనరల్ ప్రాబ్లమ్స్. రైట్, అయితే ఈ జనరల్ ప్రాబ్లమ్స్లో బేసికల్గా టైమ్ అండ్ డిస్టెన్స్లో యూ షుడ్ రిమెంబర్ సమ్ ఫార్ములాస్ ఆల్ ఆఫ్ యూ. ఐ రిపీట్, బేసికల్గా నీకు టైమ్ అండ్ డిస్టెన్స్లో కొన్ని ఫార్ములాస్ గుర్తుండాలండి. టైమ్ అండ్ డిస్టెన్స్లో బేసికల్గా నీకు కొన్ని ఫార్ములాస్ ఉండాలి. ఫార్ములాస్ గుర్తుండాలి. అది ఏంటంటే ఫార్ములా ఫర్ టైం, ఫార్ములా ఫర్ డిస్టెన్స్, ఫార్ములా ఫర్ స్పీడ్. ఈ మూడిటికి ఫార్ములాస్ గుర్తుండాలండి. బేసికల్గా నీకు కొన్ని ఫార్ములాస్ గుర్తుండాలి. ఫార్ములా ఫర్ టైం, ఫార్ములా ఫర్ డిస్టెన్స్, ఫార్ములా ఫర్ స్పీడ్. అయితే వీటికి ఫార్ములాస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? విల్ సీ అబౌట్ దట్. వీటికి ఫార్ములాస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? జనరల్లీ గైస్ వి వాచ్ మూవీస్, రైట్? మూవీస్కి వెళ్తావు కదా? ఎస్ ఆర్ నో? నువ్వు మూవీకి వెళ్ళగానే ఫస్ట్ థియేటర్లో ఏమొస్తుందా చెప్పు? కమాన్, ఫస్ట్ థియేటర్ మూవీకి వెళ్ళావు కదా, ఏమొస్తుంది మూవీలో ఫస్ట్? కమాన్, ముఖేష్ ముఖేష్ కాదు, ఇంకే వస్తాయి. కమాన్, అవర్ థియేటర్ ఈజ్ డిటిఎస్ సౌండ్ సిస్టమ్ అని ఒక డయాగ్రామ్ వస్తుంది, చూసారా? ఫస్ట్ స్లైడ్ మీద అవర్ థియేటర్ ఈజ్ డిటిఎస్ సౌండ్ సిస్టమ్ అని ఒక డయాగ్రామ్ వస్తుంది, అబ్జర్వ్. లేకపోతే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు యాక్చువల్ డిటిఎస్ డెఫినేషన్ వేరే అండి. మన డిటిఎస్ డెఫినేషన్ ఏంటి చూద్దాం ఇక్కడ. ఓకే, నెక్స్ట్ టైం మూవీకి వెళ్ళినప్పుడు లేకపోతే ఒకసారి చూడు. ఓకే, ఇక్కడ D స్టాండ్స్ ఫర్ డిస్టెన్స్, T స్టాండ్స్ ఫర్ టైమ్, S స్టాండ్స్ ఫర్ స్పీడ్. చూడండి, ఇక్కడ D స్టాండ్స్ ఫర్ డిస్టెన్స్, దూరము. T స్టాండ్స్ ఫర్ కాలము, టైం. S స్టాండ్స్ ఫర్ స్పీడ్, వేగము. రైట్, నౌ I want the formula for time. కాలానికి ఫార్ములా కావాలంటే ఏదిగా అంటే దాన్ని క్లోజ్ చేయడమే. యూ వాంట్ ఫార్ములా ఫర్ టైం, క్లోజ్ ఇట్. జస్ట్ క్లోజ్ ద టైం. యూ వాంట్ ఫార్ములా ఫర్ టైం, జస్ట్ క్లోజ్ ఇట్. అలా కమ్ ఆన్, క్లోజ్ ద టైం. రెస్ట్ రిమైనింగ్ చూడు, డిస్టెన్స్ బై స్పీడ్. సో టైమ్ ఫార్ములా ఆఫ్ యూ డిస్టెన్స్ బై స్పీడ్. నెక్స్ట్ స్పీడ్ ఫార్ములా గైస్, కమాన్. స్పీడ్ ఫార్ములా ఏంటి? స్పీడ్ ఫార్ములా స్పీడ్ ఫార్ములా. నీకు స్పీడ్ కావాలా? జస్ట్ ఏదిగా అంటే దాన్ని క్లోజ్ చేయడమే. కమాన్, క్లోజ్ ఇట్. స్పీడ్ క్లోజ్ చేయి. రిమైనింగ్ చూడు, డిస్టెన్స్ బై టైం. స్పీడ్ ఫార్ములా డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ కావాలా? జస్ట్ క్లోజ్ ఇట్. డిస్టెన్స్ ఏది కావాలంటే అది క్లోజ్ చేయాలి, డిస్టెన్స్ క్లోజ్ చేయి. ఈ రెండు పక్క పక్కన ఉన్నాయి, సైడ్ బై సైడ్ అంటే మల్టిప్లై. టైమ్ ఇంటూ స్పీడ్.
రైట్ కమాన్ ఫస్ట్ వన్ టైం కాలము ఫార్ములా దూరము బై వేగము దూరం ఫార్ములా కాలము ఇంటూ వేగము వేగము ఫార్ములా దూరము బై కాలము ఇవి ఫార్ములాస్ అండి ఇవి నువ్వు గుర్తుపెట్టుకోవాలి జస్ట్ డీటెయిల్స్ డయాగ్రామ్ మైండ్లో పెట్టుకో చాలు ఓకే టైం ఫార్ములా d/s స్పీడ్ ఫార్ములా d/t డిస్టెన్స్ ఫార్ములా టైమ్ ఇంటూ స్పీడ్ దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఫార్ములా నౌ సెకండ్ వన్ లుక్ సెకండ్ ఫార్ములా టు కన్వర్ట్ కిలోమీటర్ పర్ అవర్ ఇంటూ మీటర్ పర్ సెకండ్ అంటే కిలోమీటర్ పర్ అవర్లో ఉన్నదాన్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలి అంటే టు కన్వర్ట్ కిలోమీటర్ పర్ అవర్ ఇంటూ మీటర్ పర్ సెకండ్ మల్టిప్లై విత్ 5/18 అబ్జర్వ్ ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ టు కన్వర్ట్ కిలోమీటర్ పర్ అవర్ ఇంటూ మీటర్ పర్ సెకండ్ మల్టిప్లై విత్ 5/18 కిలోమీటర్ పర్ అవర్లో ఉన్నదానిని మీటర్ పర్ సెకండ్లోకి చేంజ్ చేయాలంటే 5/18తో గుణించవలెను ఇది ఒక పాయింట్ అండి ఈసారి చూడండి టు కన్వర్ట్ మీటర్ పర్ సెకండ్ ఇంటూ కిలోమీటర్ పర్ అవర్ మల్టిప్లై విత్ 18/5 మీటర్ పర్ సెకండ్లో ఉన్నదానిని కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాలి అంటే 18/5తో గుణించవలెను మీటర్ పర్ సెకండ్లో ఉన్నది కిలోమీటర్ పర్ అవర్లోకి చేంజ్ చేయాలంటే 18/5తో గుణించాలి ఇప్పటికి 2 పాయింట్స్ చూసామండి ఒకటి కమాన్ ఫస్ట్ టైం ఫార్ములా ఫస్ట్ ఫార్ములా అండి టైం ఫార్ములా d/s స్పీడ్ ఫార్ములా d/t డిస్టెన్స్ ఫార్ములా t ఇంటూ s ఫస్ట్ వన్ సెకండ్ టు కన్వర్ట్ కిలోమీటర్ పర్ అవర్ టు మీటర్ పర్ సెకండ్ కిలోమీటర్ పర్ అవర్లో ఉన్నదాన్ని మీటర్ పర్ సెకండ్లో మార్చాలంటే 5/18తో గుణించాలి టు కన్వర్ట్ మీటర్ పర్ సెకండ్ ఇంటూ కిలోమీటర్ పర్ అవర్ మల్టిప్లై విత్ 18/5 నెక్స్ట్ నౌ క్వశ్చన్స్ అలా లెట్స్ స్టార్ట్ విత్ ద క్వశ్చన్స్ ఫస్ట్ వన్ చూడండి ద స్పీడ్ ఆఫ్ ఏ బస్ ఈజ్ 90 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ ఆఫ్ ఏ బస్ ఎంత అంటే 90 కిలోమీటర్ పర్ అవర్ దెన్ ఫైండ్ ద స్పీడ్ ఇన్ మీటర్ పర్ సెకండ్ ఒక బస్సు యొక్క వేగము గంటకి 90 కిలోమీటర్లు అయినా బస్సు యొక్క వేగము మీటర్ పర్ సెకండ్లో ఎంత ఇప్పుడే చెప్పా మీకు వాడు స్పీడ్ అనేది కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చారండి వాడు స్పీడ్ కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చారు ఏమడుతున్నాడు మీటర్ పర్ సెకండ్లో ఎంత అన్నాడు వాడు కిలోమీటర్ పర్ అవర్లో ఉన్నదాన్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలి అంటే కిలోమీటర్ పర్ అవర్లో ఉన్నదాన్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలి అంటే మల్టిప్లై విత్ 5/18 18 5 సార్లు 5 5లు 25 మీటర్ పర్ సెకండ్ క్లియర్ రిపీట్ కిలోమీటర్ పర్ అవర్లో ఉన్నదాన్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలి అంటే ఏం చేయాలండి 5/18తో గుణించాలి 90 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చారండి దీన్ని మీటర్ పర్ సెకండ్లో మార్చాలి ఏం చేయాలి మల్టిప్లై విత్ 5/18 రైట్ సింపుల్ అండి గంటకి 90 కిలోమీటర్లు వెళ్తున్నాడు అన్న గంటకి 90 వెళ్తున్నాడు అన్న సెకండ్కి 25 మీటర్లు వెళ్తున్నాడు అన్న రెండు ఒకటే నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ ఆఫ్ యూ క్వశ్చన్ నెంబర్ 2 A car covers a distance of 540 kilometers in 10 hours. Second question. A car covers a distance of 540 kilometers in 10 hours. Find the speed in meter per second. ఒక కారు 540 కిలోమీటర్లను 10 గంటలలో ప్రయాణించును ఇక్కడ 10 మిస్ అయిందండి 10 గంటలలో ప్రయాణించును అయిన కారు యొక్క వేగం మీటర్ పర్ సెకండ్లో ఎంత చూడండి లెట్స్ టేక్ మై సెల్ఫ్ నేను బయలుదేరా అండి మొత్తం మీద గాయస్ లుకినా నేను బయలుదేరి ఒక 540 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి నేను బయలుదేరినా ఎగ్జాక్ట్లీ ఐ నీడ్ టు కవర్ 540 కిలోమీటర్స్ ఒక 540 కిలోమీటర్లు ప్రయాణించాలి 540 కిలోమీటర్లు ప్రయాణించడానికి నాకు పట్టిన టైం ఎంత అంటే 10 గంటలు పట్టింది నా వేగం ఎంత అది కూడా మీటర్ పర్ సెకండ్లో చెప్పండి అన్నాడు నీకు ఎన్నో చెప్పాను వేగం ఫార్ములా ఈజ్ ఆస్కింగ్ క్లియర్లీ వాట్స్ మై స్పీడ్ ఫార్ములా డిస్టెన్స్ బై టైం స్పీడ్ ఫార్ములా డిస్టెన్స్ బై టైం రైట్ మొత్తం ఎంత దూరం ప్రయాణించాను 540 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను ఎన్ని అవర్స్లో 10 అవర్స్లో నా వేగం ఎంత 0 క్యాన్సిల్ వచ్చిన ఆన్సర్ ఏంటండి 54 కిలోమీటర్ పర్ అవర్ వచ్చింది 54 కిలోమీటర్ పర్ అవర్ వచ్చింది కానీ వాడు వేగం దేంట్లో అడిగాడు వేగం వాడికి మీటర్ పర్ సెకండ్లో కావాలి చెప్పండి కిలోమీటర్ పర్ అవర్లో ఉన్నదాన్ని మీటర్ పర్ సెకండ్లోకి చేంజ్ చేయాలంటే ఏం చేయాలి మల్టిప్లై విత్ 5/18 18 టేబుల్ 3 టైమ్స్ ఆన్సర్
15 meter per second is answer. Clear? Come on. Right. Next, all of you. Now let's start our concept one, all of you. Let's start the concept one. Name of the concept one, all of you. Now we are starting concept one, that is average speed. Sagatu Vegam. Concept one, all of you. Average speed. Our concept one, all of you. Sagatu Vegamu. Average speed. Okay. Sagatu Vegamu. This is your concept one. Right now, I told you, under time and distance, మనకి 5 టాపిక్స్ ఉన్నాయండి. మనం రైట్ నో టాపిక్ 1లో ఉన్నాము. 5 చాప్టర్స్ ఉన్నాయి టైమ్ అండ్ డిస్టెన్స్లో. జనరల్ ప్రాబ్లమ్స్, ట్రైన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, రేసెస్ అండ్ గేమ్స్, సర్క్యులర్ ట్రాక్స్. రైట్ నో మనం ఫస్ట్ టాపిక్ జనరల్ ప్రాబ్లమ్స్లో కాన్సెప్ట్ 1 చూస్తున్నాం. జనరల్ ప్రాబ్లమ్స్లో కాన్సెప్ట్ 1. నేమ్ ఆఫ్ ద కాన్సెప్ట్ 1 ఏంటంటే యావరేజ్ స్పీడ్, సగటు వేగము. యావరేజ్ స్పీడ్, సగటు వేగము. క్వశ్చన్ కాన్సెప్ట్ ఏం? సగటు వేగము, యావరేజ్ స్పీడ్. లుక్, ఫస్ట్ క్వశ్చన్. A man covers certain distance at a speed of 60 km per hour and return to the starting point at a speed of 40 km per hour. Find his average speed. ఒక వ్యక్తి వెళ్ళేటప్పుడు గంటకి 60 కిలోమీటర్ల వేగంతో, తిరుగు ప్రయాణంలో గంటకి 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన అతని యొక్క సగటు వేగము ఎంత? చూడండి. Observe of you. A man covers certain distance at a speed of 60 km per hour. ఒక వ్యక్తి వెళ్ళేటప్పుడు 60 స్పీడ్తో వెళ్ళానండి. అండ్ రిటర్న్ టు ద స్టార్టింగ్ పాయింట్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ 40 km per hour. వచ్చేటప్పుడు 40 స్పీడ్లో వచ్చాడు. క్వశ్చన్ టు యూ, వాట్స్ మై యావరేజ్ స్పీడ్? వాట్స్ మై యావరేజ్ స్పీడ్? నా సగటు వేగము ఎంత? క్వశ్చన్. లిగినా, లెట్స్ టేక్ మై సెల్ఫ్ ఆల్ ఆఫ్ యూ. నేనే తీసుకో. లిగినా, నేను బయలుదేరానండి, మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరాను. ఐ నీడ్ టు కమ్ టు ద ఆఫీస్. గైస్, మై డియర్ ఫ్రెండ్స్, నేను మా ఇంటి దగ్గర బయలుదేరానండి. ఏ వేగంతో బయలుదేరాను? గంటకి 60 కిలోమీటర్ల వేగంతో బయలుదేరాను. గంటకి 60 కిలోమీటర్లు వెళ్తానండి. గంటకి 60 పోతున్నా. గంటకి 60. Per hour I am covering 60 kilometers. Per 1 hour I am covering 60. Per 1 hour I am covering 60. ఆ వేగంతో బయలుదేరాను. ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఆఫీస్కి వచ్చాను. ఆఫీస్ అయిపోయింది. ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు మై హోమ్. నేను వచ్చేటప్పుడు 60 స్పీడ్లో వచ్చానండి. నౌ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు మై హోమ్. ఆఫీస్ ఓవర్. ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు మై హోమ్. మై స్పీడ్ వాజ్ 40 km per hour. Per 1 hour I am traveling 40 kilometers. Per 1 hour I am covering 40. While coming, what's my speed? 60 km per hour. While leaving, what's my speed? 40 km per hour. నేను వచ్చేటప్పుడు 60లో వచ్చానండి. పోయేటప్పుడు 40లో పోయినా. ఇంటి దగ్గర బయలుదేరి ఆఫీస్కి వచ్చేటప్పుడు 60లో వచ్చాను. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళి 40లో పోయాను. వాట్స్ మై యావరేజ్ స్పీడ్? కమాన్, వాట్స్ మై యావరేజ్ స్పీడ్? కొంతమంది వెంటనే అలా అబ్జర్వ్. సార్ 50 సార్ 50 సార్, యావరేజ్ అడిగా కదా. ఇగో వచ్చేటప్పుడు 60 సార్ వచ్చేటప్పుడు 60లో వచ్చావు, పోయేటప్పుడు 40లో పోయావు. నార్మల్గా సార్ 60లో వచ్చినావు, 40లో పోయినావు, యావరేజ్ అడిగావు అంటే 60 + 40/2 సార్ 50. ఏమో సార్, 60 + 40/2 50 ఆన్సర్. 50. ఇది రాంగ్ ఆన్సర్. అది రాంగ్ ఆన్సర్. మరి ఏం చేయాలి? కమాన్, somebody saying very good. కొంతమంది చెప్పేస్తున్నారు ఆల్రెడీ. సార్ యావరేజ్ స్పీడ్ ఫార్ములా సార్. యావరేజ్ స్పీడ్ ఫార్ములా సార్ 2ab/a + b. సార్ యావరేజ్ స్పీడ్ ఫార్ములా సార్ 2ab/a + b. a వాల్యూ 60 సార్, b వాల్యూ 40, a + b 100. కట్ చేయి. ఆన్సర్ 48 km per hour. దట్స్ ఆల్. ఇది కరెక్ట్ ఆన్సర్. 2ab/a + b కరెక్ట్ ఆన్సర్. రైట్. సో యావరేజ్ స్పీడ్ ఫార్ములా 2ab/a + b 48 కరెక్ట్ ఆన్సర్. కావాలా? విల్ టాక్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. విల్ కమ్ బ్యాక్. A man cover half of the journey at a speed of 70 km per hour
అండ్ ద రెస్ట్ అట్ స్పీడ్ ఆఫ్ 30 km/h. ఫైండ్ హిజ్ యావరేజ్ స్పీడ్. ఒక వ్యక్తి సగం దూరాన్ని గంటకి 70 km వేగంతో, మిగిలిన సగం దూరాన్ని గంటకి 30 km వేగంతో ప్రయాణించిన అతని యొక్క సగటు వేగము ఎంత? లుక్, లెట్స్ టేక్ మై సెల్ఫ్. ఫస్ట్ పాయింట్ అబ్జర్వ్. ఎ మ్యాన్ కవర్ హాఫ్ ఆఫ్ ద జర్నీ. ఈ హాఫ్ డిస్టెన్స్ అండి 70 స్పీడ్లో వెళ్ళాడండి. ఈ హాఫ్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ది జర్నీ, ఇంకా మిగతా హాఫ్ ఏమో, మిగతా ఇది హాఫ్ అంటే అది కూడా హాఫే కదా, ఇదేమో 30 స్పీడ్లో వెళ్ళాడండి. నా క్వశ్చన్, వాట్స్ మై యావరేజ్ స్పీడ్? వాట్స్ మై యావరేజ్ స్పీడ్? సో నాకు ఇందాక చెప్పారు కొంతమంది, సార్ యావరేజ్ స్పీడ్ ఫార్ములా 2ab/a+b. కరెక్ట్ ఆన్సర్. 2ab/a+b. a వాల్యూ 70, b వాల్యూ 30, a+b 100. కచ్చే 21 2s are 42 ఆన్సర్. లిసన్ నౌ. అసలు యాక్చువల్గా నీకు ఈ క్వశ్చన్ చెప్తున్నప్పుడే నాకు డౌట్ రావాలి. ఏంటి తెలుసా? ఇట్లా చూడు, నువ్వేమన్నా తెలుసా, సార్ ఫార్ములా పక్కన పడే సార్ ఫార్ములా పక్కన పడే. ఇప్పుడు నార్మల్గా మాట్లాడుకుందాం. సార్ నేను వచ్చినప్పుడు 6లో వచ్చాను, ఫార్ములా పక్కనే సార్ నేను వచ్చినప్పుడు 6లో వచ్చాను, పోయేటప్పుడు 40లో పోయాను. అడిగింది యావరేజ్ స్పీడు, అడిగింది యావరేజు. నా మైండ్ నాకేం చెప్తుందంటే, సార్ యావరేజ్ అంటే నార్మల్గా a+b/2. ఇగో నేను వచ్చినప్పుడు 60, పోయేటప్పుడు 40 అండి, అంటే యావరేజ్ అంటే 60 + 40/2, 50 కదా ఆన్సరు అని కొంతమంది మైండ్లో వచ్చింది. తర్వాత ఎవడో ఫార్ములా చెప్పాడు, అయిపోయింది కరెక్ట్ 40 అంటున్నావు. నువ్వు ముందు డౌట్ వచ్చింది, నీకు అడగాలి. ఏమన్నా నువ్వు, సార్ నా మైండ్ నాకు ఇంకా స్టిల్ 48 చెప్పట్లేదు సార్, నా మైండ్ 50 చెప్తుంది, నాకు క్లారిఫికేషన్ కావాలి అనే థాట్ నీ మైండ్కి రావాలి. ఇప్పుడు జనరల్గా ఒక పని చేయవా, రోడ్డు మీద ఆ రోడ్డు మీద ఎవడో ఒకటి అడుగు అని పిలు అరే రా అని పిలు వాడిని అడుగు, అరే వచ్చినప్పుడు 6లో వచ్చాను రా ఆఫీస్ నుంచి, ఆఫీస్ పోయినప్పుడు 6లో పోయాను రా, వచ్చినప్పుడు 40లో వచ్చినా, యావరేజ్ ఎంత, నా స్పీడ్ ఎంత అని అడుగు. ఆడు 50 అంటాడు. అప్పుడు నేను చెప్పే ఫార్ములా 2a/a+b 48. ఇంటాడు? నో ఆడింటు ఇంటాడు. లే యావరేజ్ స్పీడ్ ఎలా చేద్దాం అసలు. ఇప్పుడు ఒక పంచి. ఇప్పుడు డౌట్స్ ఏంటంటే, సార్ నువ్వు నన్ను క్లియర్గా అడగాల్సిన పాయింట్స్, సార్ నాకు ఈ 48 ఎలా వచ్చింది సార్, అసలు 50 ఎందుకు కాదు? ఫస్ట్ పాయింట్ నువ్వు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, సార్ అసలు 50 ఎందుకు కాదు సార్? ఫస్ట్ క్వశ్చన్. సార్ మరి 50 కాదన్నావు, సార్ మరి 50 ఎప్పుడు చెప్పాలి? 50 కాదంటే మరి ఎప్పుడు చెప్పాలి? ఏ సిచ్యువేషన్లో 50 చెప్పాలి నేను? నాకైతే సార్ ఈ ఫార్ములా వద్దు సార్, ఈ ఫార్ములా లేకుండా ఎలా వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ డౌట్స్ అనేవి నీ మైండ్లోకి రావాలి. ఆర్ యు గెటింగ్ ఆఫ్ యూ? యావరేజ్ స్పీడ్ అనగానే నేను 50 చెప్తే రాంగ్ అన్నప్పుడు నీకు రావాల్సిన డౌట్స్ ఏంటంటే, సరే 50 రాంగ్ అన్నావు, మరి ఎప్పుడు చెప్పాలి 50? ఫస్ట్ పాయింట్. నాకు అసలు ఈ ఫార్ములా వద్దు, ఫార్ములా లేకుండా ఎట్ట చేయాలో చెప్పు. ఇవి డౌట్స్. క్లియర్? ఎస్ ఆర్ నో? సో లెట్స్ సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, అసలు 50 ఎప్పుడు వస్తుంది ఆ సిచ్యువేషన్ చూద్దాం. ఫస్ట్ లుక్, 50 ఎప్పుడు వస్తుంది? లుక్, ఏ మ్యాన్ ట్రావెల్ ఫస్ట్ 3 hours at a speed of 60 km/h. A man travel first 3 hours all of you at a speed of 60 km/h and next 3 hours at a speed of 40 km/h. Question to you, what's my average speed? ఒక వ్యక్తి మొదటి 3 గంటలు గంటకి 60 కిలోమీటర్ల వేగంతోను, ఆ తరువాత 3 గంటలు గంటకి 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన అతని యొక్క సగటు వేగము ఎంత? చూడండి, మొదటి 3 గంటలు నేనేం చేశాను అంటే గంటకి 60 వెళ్ళాను. తరువాత 3 గంటలు నేనేం చేశాను అంటే గంటకి 40 వెళ్ళాను. ఇప్పుడు నా సగటు వేగం ఎంత అన్నాడు. ఇక్కడ చూస్తే ఈ క్వశ్చన్లో క్లియర్గా, ఈ క్వశ్చన్ నువ్వు అబ్జర్వ్ చేస్తే క్లియర్గా, ఇక్కడ ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే క్లియర్గా ఇక్కడ టైమింగ్స్ ఆర్ ఈక్వల్. అబ్జర్వ్ చేయి, కాలాలు సమానంగా ఉన్నాయి. ఎస్ ఆర్ నో? ఏవి సమానంగా ఉన్నాయి? కాలాలు సమానంగా ఉన్నాయి. మై డియర్ ఫ్రెండ్స్, కాలాలు కనుక సమానంగా ఉంటే, రిపీట్, టైమింగ్స్ కనుక ఈక్వల్గా ఉంటే, దెన్ యావరేజ్ స్పీడ్ ఫార్ములా, కాలాలు కనుక సమానంగా ఉంటే యావరేజ్ స్పీడ్ ఫార్ములా మీరు చెప్పినట్టుగా సగటు వేగము ఫార్ములా
ఏ ప్లస్ బి బై 2 సగటు, నార్మల్గా సగటు చేయాలి అంటే 60 ప్లస్ 40 బై 2 అంటే గంటకి 50 అయిపోయింది. ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలండి? ఎప్పుడు యూజ్ చేయాలి? కాలాలు సమానంగా ఉంటే. రిపీట్, కాలాలు గనక సమానంగా ఉంటే యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటండి? ఏ ప్లస్ బి బై 2. రైట్, ఈసారి క్వశ్చన్ చూడండి. అబ్జర్వ్. ఏ మ్యాన్ ట్రావెల్ ఫస్ట్ 5 hours ఎట్ స్పీడ్ ఆఫ్ 50 km/h. ఫస్ట్ 5 hours అండి నేను 50 స్పీడ్లో వెళ్ళాను. మొదటి 5 గంటలు కూడా 50 స్పీడ్లో వెళ్ళాను. అండ్ ద నెక్స్ట్ 5 hours 70 స్పీడ్లో వెళ్ళాను. నెక్స్ట్ 5 hours కూడా 70 స్పీడ్లో వెళ్ళాను. అండ్ ద లాస్ట్ 5 hours అగైన్ 90 స్పీడ్లో వెళ్ళానండి. అయినా నా సగటు వేగం ఎంత అన్నారు. ఒక వ్యక్తి మొదటి 5 గంటలు గంటకి 50 km వేగంతో, ఆ తదుపరి 5 గంటలు గంటకి 70 km వేగంతో, మరొక 5 గంటలు గంటకి 90 km వేగంతో ప్రయాణించిన అతని యొక్క సగటు వేగము ఎంత అన్నాడు. ఇప్పుడు జాగ్రత్త అబ్జర్వ్ చేయి. ఈ క్వశ్చన్ జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే మొదటి 5 గంటలు కూడా నా వేగం 50, తరువాత 5 గంటలు నా వేగం 70, గంటకి 70, తర్వాత 5 గంటలు నా వేగం గంటకి 90. I just want to know what's my average speed. నా యొక్క సగటు వేగము ఎంత? What's my average speed? ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్లియర్గా ఏమి ఈక్వల్ ఉన్నాయి? టైమింగ్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి. ఈ క్వశ్చన్లో క్లియర్గా మనం చెప్పొచ్చు, ఇక్కడ క్లియర్గా టైమింగ్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి. మై డియర్ ఫ్రెండ్స్, రిమెంబర్, ఏదైనా క్వశ్చన్లో టైమింగ్స్ కనుక ఈక్వల్గా ఉంటే, రిపీట్, ఏ టైమింగ్స్ అనేవి ఈక్వల్గా ఉంటే యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇక్కడ ఇందాక 2 ఉన్నాయి కాబట్టి ఏ ప్లస్ బి బై 2, ఇప్పుడు 3 ఉన్నాయి కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి బై 3. ఇందాక 2 వేరియబుల్స్ కదా ఉన్నాయి, 2 కదా. ఇందాక క్వశ్చన్లో రెండే ఉన్నాయి కదా, స్పీడ్ 2 ఉన్నాయి. సో యావరేజ్ స్పీడ్ అంటేనేమో ఏ ప్లస్ బి బై 2. మరి ఇప్పుడు చూడండి, ఇక్కడ 3 ఉన్నాయి. అందుకోసం యావరేజ్ అంటే ఏంటి? నార్మల్ సగటు, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య, ఏ ప్లస్ బి ప్లస్ సి బై 3. అయితే ఈ మూడింటికి యావరేజ్ చేయాలండి. ఇవి ఎలా ఉన్నాయి చూడండి, 50, 70, 90 వరుసలో ఉన్నాయి. మీకు స్టార్టింగ్ చెప్పే గుర్తుందా? యావరేజ్లో వరుస, క్రమము, శ్రేణి అనగానే సగటు మధ్యలో ఉంటుంది. డైరెక్ట్గా ఆన్సర్ 70. లేదు సార్ చేయమంటావా? పర్వాలేదు, నువ్వు చేయమంటే నీకోసం చేయొచ్చు. 50 ప్లస్ 70 ప్లస్ 90 బై 3, 210 బై 3 అలానే చేయొచ్చు, సేమ్ ఆన్సర్. సో యావరేజ్ స్పీడ్ ఫార్ములా నువ్వు అనుకునే సగటు అంటే ఏ ప్లస్ బి బై 2 లేదా ఏ ప్లస్ బి ప్లస్ సి బై 3. ఇవి ఎప్పుడు చెప్పాలి? వెన్ టైమింగ్స్ ఆర్ ఈక్వల్. ఈ ఫార్ములా ఎప్పుడు చెప్పాలి? వెన్ టైమింగ్స్ ఆర్ ఈక్వల్ అన్నప్పుడు యూ కెన్ సే ద ఫార్ములా యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏ ప్లస్ బి బై 2 లేదా ఏ ప్లస్ బి ప్లస్ సి బై 3. ఆ ఫార్ములా యూజ్ చేయొచ్చు. మరి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ టైమింగ్స్ ఈక్వలా? చూడు, ఇక్కడ టైమింగ్స్ ఈక్వలా? నో, హియర్ టైమింగ్స్ ఆర్ నాట్ ఈక్వల్ మై డియర్ ఫ్రెండ్స్. హియర్ టైమింగ్స్ ఆర్ నాట్ ఈక్వల్, హియర్ డిస్టెన్స్ ఆర్ ఈక్వల్. లుక్, ఇక్కడ టైమింగ్స్ కాదండి ఈక్వల్, డిస్టెన్స్ ఈక్వల్. చూడండి, ఫార్వర్డ్ జర్నీ, బ్యాక్వర్డ్ జర్నీ, ఫార్వర్డ్ జర్నీ, బ్యాక్వర్డ్ జర్నీ. ఇక్కడ టైమింగ్స్ కావు, డిస్టెన్స్ ఈక్వల్. ఇన్నాక క్వశ్చన్స్లో టైమింగ్స్ ఈక్వల్ అన్నప్పుడు నువ్వు అనుకున్న సగటు చెప్పాలి. ఇక్కడ టైమింగ్స్ కాదండి, డిస్టెన్స్ ఈక్వల్. ఫార్వర్డ్ జర్నీ, బ్యాక్వర్డ్ జర్నీ, ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి, ఆఫీస్ నుంచి ఇంటికి అంటే ఇక్కడ డిస్టెన్స్, దూరాలు సమానం. దూరాలు సమానంగా ఉన్నప్పుడు యావరేజ్ స్పీడ్ ఫార్ములా 2ab by a plus b answer, that is 48 answer. ఈ ఫార్ములా 2ab by a plus b, ఈ ఫార్ములా ఎప్పుడు అప్లై చేయాలండి? when distances are equal. ఈసారి క్వశ్చన్ చూడండి, ఈసారి క్వశ్చన్ గాయస్. ఈ క్వశ్చన్లో టైమింగ్స్ ఈక్వల్ ఉన్నాయా, డిస్టెన్స్ ఈక్వల్ ఉన్నాయా? టైమింగ్స్ ఈక్వల్ అంటే యావరేజ్ ఫార్ములా నార్మల్ యావరేజ్, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య, సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్, నార్మల్ యావరేజ్. ఎప్పుడు? వెన్ టైమింగ్స్ ఆర్ ఈక్వల్. ఇక్కడ టైమింగ్స్ ఈక్వలా? నో. మరి ఏమి ఈక్వల్ ఉన్నాయి? డిస్టెన్స్ ఈక్వల్. చూడు కావాలంటే
హాఫ్ డిస్టెన్స్, ఇది హాఫ్ అంటే మళ్ళీ ఇది కూడా హాఫే. హాఫ్ డిస్టెన్స్. ఓ డిస్టెన్స్ ఆర్ ఈక్వల్. మై డియర్ ఫ్రెండ్స్, వెన్ డిస్టెన్స్ ఆర్ ఈక్వల్, యావరేజ్ స్పీడ్ ఫార్ములా 2ab by a plus b. Is it clear? సో యావరేజ్ స్పీడ్ ఫార్ములా 2ab by a plus b ఎప్పుడు చేయాలి? వెన్ డిస్టెన్స్ ఆర్ ఈక్వల్. యావరేజ్ స్పీడ్ ఫార్ములా a plus b by 2 లేదా a plus b plus c by 3 ఎప్పుడు యూజ్ చేయాలి? వెన్ టైమింగ్స్ ఆర్ ఈక్వల్. ఇది క్లియర్ అయిందా ఇప్పుడు దాకా? ఈ కాన్సెప్ట్ క్లియర్ ఉంది ఎక్కడ దాకా? క్లియర్. అసలు ఈ మనిషివేనా నువ్వు? క్లియర్ అంటే అప్పుడే క్లియర్ అన్నా అప్పుడే అసలు ఫస్ట్ డౌట్ ఏంటి నువ్వు ఏమడిగా ఫస్ట్? సార్ నాకు ఈ ఫార్ములా వద్దు, ఈ ఫార్ములా వద్దు, అది లేకుండా చెప్పు అని అడిగావు. నువ్వు అడిగిన డౌట్ ఏంటి ఫస్ట్ నాకు? ఎరా ఇగో కొట్టేసా ఏమడిగా నన్ను నాకు? సార్ నాకు ఆ ఫార్ములా వద్దు సార్, నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేయ అన్నావు. నేనేం చేసినా సార్ ఓ నిమిషం అని చెప్పేసి అటు పక్కకు తీసుకెళ్ళా. ఇగో చూడు, ఓ నిమిషాలని ఇటు పక్కకు తీసుకొచ్చి ఇలా టైమింగ్స్ ఈక్వల్ అయితే a plus b by 2, ఇక్కడ టైమింగ్స్ కాదు డిస్టెన్స్ ఈక్వల్ కాబట్టి ఈ ఫార్ములా మళ్ళీ అదే చెప్పిన. నీ క్వశ్చన్ ఏందివా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఎవరినైనా సరే నువ్వు క్వశ్చన్ అడిగాను అనుకో, దానికి ఆన్సర్ వచ్చిందా లేదా చెక్ చేసుకో. ఆ ఆన్సర్ వచ్చేందుకు మళ్ళీ అడుగుతూనే ఉండాలి, అంతేగాని ఏదో 4 స్టోరీ చెప్తే వదిలేయడం కాదు. నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటి? పాయింట్ టు పాయింట్. నువ్వు అడిగిన క్వశ్చన్కి నీకు ఆన్సర్ వచ్చిందా లేదా, లేకపోతే మళ్ళీ అడగాలి. సార్ మై క్వశ్చన్ ఈజ్ దిస్ వన్. ఒకవేళ ఆఫ్లైన్ క్లాసులు ఇదంతా ఎలా ఉంటుంది? ఆఫ్లైన్ క్లాస్లో ఐ యూస్ టు సే వాట్స్ యువర్ క్వశ్చన్, దానికి నీకు ఆన్సర్ వచ్చిందా లేదా, రాకపోతే మళ్ళీ అడగాలి. యు ఆర్ నాట్ సపోజ్ టు బి ద ఫ్యాకల్టీ అని ఎవరైనా సరే నీ డౌట్ వచ్చిందా, డౌట్ క్లారిఫై అయ్యేంత వరకు అడుగుతూనే ఉండాలా. క్లియర్? ఇప్పుడు చెప్పు నీ డౌట్స్ ఏంటి? కమాన్ స్పీక్ నౌ, వాట్స్ యువర్ డౌట్స్? ఓకే, ఈ ఫార్ములా వద్దు అంతేనా? లీవ్ ఇట్. ఇప్పుడేంటి ఫైనల్గా? ఈ ఫార్ములా వద్దు అంతే కదా, వదిలే. ఈ ఫార్ములా లేకుండా చెప్పాలి. ఇప్పుడేంటి ఫార్ములా లేకుండా చెప్పాలి అంతే కదా? ఇట్స్ ఓకే. Look now, observe question. A man travel certain distance at a speed of 60 km per hour and return to the starting point at a speed of 40 km per hour. Find his average speed అన్నాడు. నీకు ఫార్ములా వద్దు, ఎసానో ఫార్ములా లేకుండా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంతేగా క్వశ్చన్ నీకు. రైట్, లెట్స్ చెక్. ఇది చెప్పే ముందు వల్ల వన్స్ అగైన్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ లిగిన గైస్, నువ్వు బయలుదేరవా, ఇక్కడి నుంచి బయలుదేరి విజయవాడకి పోవాలా. నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి విజయవాడకి వెళ్ళు. ఇట్స్ హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడకి వెళ్ళు. ఇట్స్ ఎగ్జాక్ట్లీ డిస్టెన్స్ ఆఫ్ 300 kilometers మైట్ బి. ఇక్కడ నుంచి ఒక 300 kilometers అండి. బయలుదేరు, కార్ తీసుకో, కార్ తీసుకో. ఒక 300 kilometers ఉంది ఇక్కడ నుంచి హైదరాబాద్ విజయవాడ. మళ్ళీ వెళ్ళాలి రావాలి, వచ్చేసేయి, మళ్ళీ బ్యాక్ వచ్చేయి. 300 వెళ్ళాలా, 300 వచ్చేయాలి. మొత్తం ఎన్ని కిలోమీటర్లు? 600 kilometers అయింది. మొత్తం ఏంటండి? 600 kilometers. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇది చేసే ముందు ఒక ఎగ్జాంపుల్. హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళు, విజయవాడ నుంచి హైదరాబాద్కి రా. ఇది ఒక ఫార్వర్డ్ 300, బ్యాక్వర్డ్ 300, మొత్తం 600 kilometers ప్రయాణించారండి నువ్వు. యు ఆర్ సపోజ్ టు ట్రావెల్ 600 kilometers అండ్ ఐఎమ్ గివింగ్ ఏ టైమ్ అప్ టు యూ. యూ నీడ్ టు ట్రావెల్ 600 kilometers గైస్. మీరు ఒక 600 kilometers ట్రావెల్ చేయాలి. And I am giving a time to you, and I am giving the time to you 600 kilometers. You need to travel in 600 kilometers. You need to travel in 10 hours. నేనేం చెప్పాను? 10 hours రావాలి. వెళ్ళు రా 10 గంటల్లో. టైం ఇచ్చాను 10 hours. కార్ తీసుకో, బయలుదేరు, విజయవాడకి పో, అన్ని మళ్ళీ వచ్చాయి. ఎగ్జాక్ట్లీ 10 hours జరగాలి అంతా కూడా. అక్కడ ఫైల్ ఇస్తారు, ఫైల్ తీసుకుని వచ్చాయి. ఎగ్జాక్ట్లీ 10 hours. వాట్ యావరేజ్ స్పీడ్ యు మెయింటైన్ ద కార్? నువ్వు ఏ వేగం మెయింటైన్ చేస్తావు? 600 kilometers 10 గంటల్లో అయిపోవాలి అంటే గంటకి 60 మెయింటైన్ చేస్తావు. ఎస్ఆర్నో స్పీడ్ ఎలా వచ్చింది? ఆ యావరేజ్ స్పీడ్ 60 అనేది ఎలా వచ్చిందో ఆ యావరేజ్ స్పీడ్ నీకు అంటే, ఆ యావరేజ్ స్పీడ్ ఎలా వచ్చిందంటే నీకు టోటల్ డిస్టెన్స్ ఎంత కవర్ చేసావు, టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ బై టోటల్గా నీకు ఎంత టైం పట్టింది. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ బై టోటల్ టైం టేకెన్. కమాన్, టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ ఎంత అండి? 600 kilometers వెళ్ళాడు. ఎన్ని గంటలు పట్టింది? 10 గంటలు పట్టింది. కిలోమీటర్ పర్ అవర్ కట్ చేస్తే 60 అయిపోయింది.
యావరేజ్ స్పీడ్ ఏం చేయాలి 60 మెయింటైన్ చేయాలి. సో ఒక పాయింట్ వచ్చిందండి. ఇప్పటి నుంచి యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటంటే మొత్తం ప్రయాణించిన దూరము బై మొత్తం పట్టిన కాలము, టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. ఇది ఫార్ములా. ఇది క్లియర్? సో గాయస్, యావరేజ్ స్పీడ్ ఫార్ములా టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ బై టోటల్ టైం టేకెన్. ఇప్పుడు దాని ప్రకారం ఈ క్వశ్చన్ చేద్దాం. చూడండి, దాని ప్రకారం ఈ క్వశ్చన్ చేద్దాం. లుకినా అబ్జర్వ్ ఆఫ్ గైస్, అబ్జర్వ్. పర్ అవర్కి 60 కిలోమీటర్స్ చదవండి. ఈ క్వశ్చన్లో పర్ అవర్కి 60 అలా 3 అవర్స్ ట్రావెల్ చేసావు. గంటకి 60 లెక్క 3 గంటలు వెళ్ళావు. గంటకి 60 కిలోమీటర్లు, గంటకి 60 లెక్క 3 గంటలు 180 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాం. 180. ఈసారి గంటకి 40 లెక్క, గంటకి 40 లెక్క, గంటకి 40 లెక్క 3 గంటలు వెళ్ళు, గంటకి 40 లెక్క 3 గంటలు వెళ్ళు, 120 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాం. ఓవరాల్గా ఎంత కవర్ చేసావు? ఒక 180, ఒక 120, 300 కిలోమీటర్లు కవర్ చేసావు. ఓవరాల్గా 300 కిలోమీటర్స్ కవర్ చేసావు. ఎన్ని గంటలు పట్టింది నీకు? గంటకి 60 లెక్క 3 గంటలు, గంట 40 లెక్క 3 గంటలు, మొత్తం 6 గంటలు పడిందండి. సో 6 అవర్స్లో నువ్వు కవర్ చేసింది 300 కిలోమీటర్స్. యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏం చెప్పాను కిందాక? యావరేజ్ స్పీడ్ ఫార్ములా టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. కమాన్, యావరేజ్ స్పీడ్ ఫార్ములా టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్, మొత్తం ప్రయాణించిన దూరము, బై మొత్తం పట్టిన కాలము. ఆన్సర్ ఎంత వచ్చింది? 50. ఇగో చెక్ చేసుకో, సేమ్ ఆన్సర్. కానీ ఇదే బెస్ట్ మెథడ్. ఇది బెస్ట్ మెథడ్ అండి, ఇది బెస్ట్ మెథడ్. కాకపోతే ఇలా కూడా చేయొచ్చు అని నీకు చూపిస్తున్నా అంతే. రైట్? ఎస్ ఆర్ నో? నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూడగామంటే ఈ క్వశ్చన్ తీసుకోండి. సరే, ఏ మ్యాన్ ట్రావెల్ ఫస్ట్ 5 hours at a speed of 50, నెక్స్ట్ 5 hours at a speed of 70, నెక్స్ట్ 5 hours at a speed of 90, ఫైండ్ యావరేజ్ స్పీడ్ అన్నారు. ఇక్కడ క్లియర్గా ఇవి స్పీడ్స్ టైమింగ్స్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి A+B+C/3 డైరెక్ట్గా వచ్చేసింది. లేదా నీకు ఈ ఫార్ములా కూడా వద్దా? ఈ ఫార్ములా కూడా వద్దా? పర్లేదు, జనరిక్ ఫార్ములా. దేనికైనా ఒకటే ఫార్ములా, దేనికైనా ఒకటే ఫార్ములా. యావరేజ్ స్పీడ్ ఫార్ములా టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్, మొత్తం ప్రయాణించిన దూరము బై మొత్తం పట్టిన కాలము. సింపుల్. మొత్తం ప్రయాణించిన దూరము బై మొత్తం పట్టిన కాలము. టోటల్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి చూడండి. గంటకి 50 లెక్క, గంటకి 50 లెక్క 5 గంటలు. లుకినా, గంటకి 50 లెక్క 5 గంటలు ఎంత అండి? గంటకి 50 లెక్క 5 గంటలకి ఎంత అంటే 250 కిలోమీటర్స్ కావాలి. 250 కిలోమీటర్స్ కావాలి. గంటకి 70 లెక్క 5 గంటలు ట్రావెల్ చేయి. గంటకి 70 లెక్క 5 గంటలు, గంటకి 70, 1 అవర్కి 70 ఐఎమ్ కవరింగ్. పర్ అవర్ ఐఎమ్ గోయింగ్ 70 కిలోమీటర్స్. పర్ అవర్ 70, 5 hours 350 కిలోమీటర్స్ కవర్డ్. పర్ అవర్ ఐఎమ్ కవరింగ్ 90, పర్ అవర్ ఐఎమ్ కవరింగ్ 90, పర్ అవర్ ఐఎమ్ కవరింగ్ 90, 5 hours 590 450 కిలోమీటర్స్ కవర్డ్. So tell me, what is the total distance travel? Total distance travel, if you observe, 400, 700, 900, 1050. Yes or no? And total is time taken 5 hours, 5 hours, 5 hours, 15 hours. Right? Totally 1050 kilometers covered in 15 hours. What's my average speed? 15 tables 7 times 70. 70 is my average speed. Check chesko, same answer. Yes or no? Go, check. Kani, this is the best method. My dear students, best is this only. This is VMR logic. Follow this only, VMR logic. Right? అయితే ఇవి ఎందుకు చెప్పానంటే ఇప్పుడు నీకు నువ్వు ఒక డౌట్ అడిగావు విన్నాక, సార్ నాకు ఇక్కడ అడిగావు కదా, నాకు అసలు వద్దు సార్ ఇలాగా, నువ్వు 2A/A+B ఫార్ములా ఇచ్చేసావు కదా, ఐ డోంట్ వాంట్ దట్. అది వద్దు అన్నావు, పర్వాలేదు, అది వద్దు అన్నావు కాబట్టి ఇంకెలా చేయాలో చూద్దాం. అది వద్దు అన్నావు కాబట్టి, రైట్? లుకినో, యావరేజ్ స్పీడ్ ఫార్ములా వి డిస్కస్ నౌ. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్, మొత్తం ప్రయాణించిన దూరము బై మొత్తం పట్టిన కాలము. రైట్? సార్ వాడు ఇచ్చారా? హోమ్ దగ్గర నుంచి ఆఫీస్కి ఎంత దూరమో ఇచ్చాడా? వెళ్ళేటప్పుడు ఎంత దూరమో వచ్చేటప్పుడు ఇచ్చాడా? ఇవ్వాలా? ఇవ్వదు అనుకో నువ్వే ఏదోటి.
ఆడు హోమ్ నుంచి దూరం ఇచ్చాడా, ఇవ్వలేదు, ఇవ్వకపోతే నువ్వే అనుకో ఏదో ఒకటి. సార్ ఎక్స్ అనుకుంటే వరస్ట్ మెథడ్గా, సార్ 100 వేస్ట్ మెథడ్గా. ఎక్స్ వరస్ట్ మెథడ్, 100 వేస్ట్ మెథడ్. నేను అనుకో అన్నప్పుడు ఎప్పుడైనా సరే ఒక పద్ధతిగా అనుకోవాలి. అంతేగా నేను ఎక్స్ అనుకుంటా, నేను 100 అనుకుంటా కాదు, ఓ పద్ధతిగా అనుకోవాలా. assume some value. I just assume 60-40 LCM 120. I just take 120 kilometers. All of you. 120. Okay, 120 అనుకుంటా అండి. Now tell me, come on. Forward journey 120, backward journey 120. Forward journey 120కి ఎంత టైం పట్టింది చెప్పండి నాకు. ఫార్వర్డ్ జర్నీ 120 కిలోమీటర్స్కి ఎంత టైం పట్టింది? Per 1 hour you are covering 60 kilometers. Per hour you are covering 60 kilometers. To travel 120 kilometers require 2 hours. Per 1 hour you are covering 40. Per hour you are covering 40. To travel 120 kilometers again you required 3 hours. Total time required 5 hours. Time totally distance covered 240 kilometers. Overall 240 kilometers I covered in 5 hours. మొత్తం మీద 240 వెళ్ళాను వచ్చాను, 120 ఫార్వర్డ్, 120 బ్యాక్వర్డ్, 240 కిలోమీటర్స్ కవర్డ్. ఎంత టైంలో? 5 అవర్స్లో. యావరేజ్ స్పీడ్ ఎంత? 48 ఆన్ అండ్ యావరేజ్ పర్ అవర్ ఐఎమ్ కవరింగ్ 48 కిలోమీటర్స్. చెక్ చేసుకో, నార్మల్గా రాసిన ఇదే ఆన్సర్. ఎస్ ఆర్ నో? కమాన్. ఈ రకంగా వచ్చింది ఫార్ములా. ఇప్పుడు ఈ రెండిట్లో ఏదంటే దిస్ ఇస్ ద బెస్ట్ వన్. విచ్ వన్? లైక్ 2a/a+b ఫార్ములా ఇస్ దేనా, దట్ ఈస్ ద బెస్ట్ వన్. అది ఈజీగా వచ్చేస్తుంది 2a/a+b, రైట్? ఇదంతా టైం వేస్ట్. కాకపోతే నీకు చూపించడం కోసం చూపిస్తున్నా. ఒక పాయింట్ చూడండి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ కూడా అంతే. ఓడికోవాలి ఇక్కడ కూడా డిస్టెన్స్ ఈక్వల్ కాబట్టి 2a/a+b డైరెక్ట్గా అయిపోయింది. లేదంటావా సాల్వ్ చేస్తా అంటే ఒకటో ఫార్ములా, యావరేజ్ స్పీడ్ ఫార్ములా, టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ బై టోటల్ టైం టేకెన్, అది చేసుకొని చెయ్యొచ్చు. ఇప్పుడు అడుగు, ఫైనల్గా ఏం చేద్దాం అంటావు? ఒక పాయింట్ డిస్కస్ చేద్దాం. చూడండి లిగినాం గాయస్. యావరేజ్ స్పీడ్ ఫార్ములా, I use the formula 2ab/a+b only when distances are equal. దూరాలు సమానంగా ఉన్నప్పుడు ఇది ఫార్ములా వేస్తాను. a+b/2 లేదా a+b+c/3 ఈ ఫార్ములాస్ చేస్తాను. ఎప్పుడంటే టైమింగ్స్ ఆర్ ఈక్వల్, కాలాలు అనేవి సమానంగా ఉన్నప్పుడు. ఇంకో ఫార్ములా చెప్పాను, యావరేజ్ స్పీడ్ ఫార్ములా, జనరిక్ ఫార్ములా, యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ బై టోటల్ టైం టేకెన్. మొత్తం ప్రయాణించిన దూరము బై మొత్తం పట్టిన కాలము. ఈ ఫార్ములా ఎప్పుడు వేస్తామంటే ఇట్స్ జనరిక్ ఫార్ములా. ఇది ఎప్పుడు వేస్తామంటే ఇట్స్ జనరిక్ ఫార్ములా. ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఇది మొత్తం ప్రయాణించిన దూరము బై మొత్తం పట్టిన కాలము. ఈ ఫార్ములా ఎప్పుడు వేస్తా? ఎప్పుడైనా వేసుకోవచ్చు. నీ ఇష్టం, ఎప్పుడైనా వేసుకోవచ్చు. నీకు దూరాలు సమానంగా ఉన్నా లేకపోయినా, కాలాలు సమానంగా ఉన్నా లేకపోయినా ఈ ఫార్ములా ఓకే. ఇది ఎప్పుడు? ఓన్లీ డిస్టెన్స్ ఈక్వల్ అయితే. ఇది ఎప్పుడు? ఓన్లీ టైం. మరి ఇది ఎప్పుడైనా యూజ్ అవుద్ది. దూరాలు సమానంగా ఉన్నా లేకపోయినా, కాలాలు సమానంగా ఉన్నా లేకపోయినా, దస్ ఇస్ ద ఫార్ములా. నీకు ఎగ్జామ్లో అన్ని ప్రతిసారి దూరాలు సమానంగా ఎత్తాడా, కాలాలు సమానంగా ఎత్తాడా, వేయడం అవన్నీ బేసిక్ ఏమడు. ఇదే మేజర్ ఫార్ములా. దస్ ఇస్ మై యావరేజ్ స్పీడ్ బేసిక్ ఫార్ములా. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ బై టోటల్ టైం టేకెన్. దీన్ని యూజ్ చేసుకుని క్వశ్చన్స్ చేద్దాం ఈ ఫార్ములాస్తో, రైట్? అప్ టు హియర్ క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? కమాన్. నెక్స్ట్ క్వశ్చన్ ఆల్ ఆఫ్ యూ. A man travel first 2 hours by bus at a speed of 80 km/h. మొదటి 2 గంటలు బస్సులో వెళ్ళానండి, గంటకి 80 లెక్క, అలా ఒక 2 గంటలు. నెక్స్ట్ 3 hours స్కూటర్ at a speed of 50 km/h. తరువాత 3 గంటలు స్కూటర్లో వెళ్ళానండి, స్పీడ్ ఎంత అంటే 50. ఫైండ్ ద యావరేజ్ స్పీడ్. అయితే ఆ వ్యక్తి యొక్క సగటు వేగము ఎంత? ఒక వ్యక్తి మొదటి 2 గంటలు బస్సులో గంటకి 80 కిలోమీటర్ల వేగంతో, తరువాత 3 గంటలు స్కూటర్ నందు గంటకి 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన
అతని యొక్క సగటు వేగము ఎంత క్వశ్చన్. అతని యొక్క సగటు వేగము ఎంత క్వశ్చన్. రైట్, లిగిన అబ్జర్వ్ గైస్, ఏమంటావు ఇక్కడ క్లియర్. నేను ఇప్పుడు a+b/2 ఫార్ములా వేయచ్చా? ఫస్ట్ యు డిసైడ్, కెన్ ఐ యూజ్ ద ఫార్ములా a+b/2? నో, బికాస్ టైమింగ్స్ ఆర్ నాట్ ఈక్వల్. పోనీ కెన్ ఐ యూజ్ ద ఫార్ములా 2a/+b? నో, బికాస్ డిస్టెన్స్ ఆర్ నాట్ ఈక్వల్. I can't apply a+b/2, even I can't apply 2a/a+b. సో ఏం చేద్దాం, జెనరిక్ ఫార్ములా ఒకటే అండి, యావరేజ్ స్పీడ్, సగటు వేగం. ఫార్ములా ఏమి ఇచ్చారండి నేను నీకు, మొత్తం ప్రయాణించిన దూరము, మొత్తం ప్రయాణించిన దూరము బై మొత్తం పట్టిన కాలము. మొత్తం ఎంత ప్రయాణించో ఎంత టైం పట్టింది, ఇది ఫార్ములా అండి, ఒకటే పాయింట్. యావరేజ్ స్పీడ్ ఫార్ములా టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ బై టోటల్ టైం టేకెన్. కమాన్, పర్ అవర్ ఐఎమ్ కవరింగ్ 80, per hour I am covering, per 1 hour I am covering 80 kilometers. In 2 hours, what is the distance covered? 160 kilometers. Per hour I am covering 50, per 1 hour I am covering 50, per 3 hours అవర్కి గంటకి 50 పోతున్నా, 3 గంటల్లో 150 కిలోమీటర్లు వెళ్ళాను. మొత్తం మీద ఎంత దూరం ప్రయాణించానండి, మొత్తం మీద 310 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను. ఓవరాల్ ఐ ట్రావెల్ 310 కిలోమీటర్స్. ఎంత టైం పట్టింది, 310 కిలోమీటర్స్ వెళ్ళడానికి నాకు పట్టింది ఎంత అంటే 5 అవర్స్. 310 వెళ్ళడానికి నాకు 5 అవర్స్ పట్టింది. వాట్స్ మై యావరేజ్ స్పీడ్, 62. దాట్స్ మై యావరేజ్ స్పీడ్. క్లియర్? Question number I'll ask you 6. Question number 6. Look now. A man covered 1/3 of the distance by bus at a speed of 40 and the rest by train at a speed of 70. Then the average speed for the entire distance is. ఒక వ్యక్తి 1/3 భాగం దూరాన్ని బస్సులో గంటకి 40 కిలోమీటర్ వేగంతో, మిగిలిన దూరాన్ని రైలులో గంటకి 70 కిలోమీటర్ వేగంతో ప్రయాణించిన అతని యొక్క సగటు వేగము ఎంత? క్వశ్చన్. Look now. Observe. A man covered 1/3 of the distance at a speed of 40 km/h and the rest is nothing but 2/3. Rest is nothing but 2/3 at a speed of 70 km/h. Otherwise I will write rest only. My question to you, find average speed. Find average speed. చూడండి, ఒక వ్యక్తి 1/3 భాగం దూరాన్ని బస్సులో గంటకి 40 వేగంతోను, మిగిలిన దూరాన్ని రైలులో గంటకి 70 కిలోమీటర్ వేగంతో ప్రయాణించిన అతని యొక్క సగటు వేగము ఎంత? క్వశ్చన్. రైట్? ఎస్ ఆర్ నో? లిగినో గైస్. ఫస్ట్ పాయింట్, కెన్ ఐ అప్లై 2ab/a+b ఫార్ములా? ఎస్ ఆర్ నో? ఫస్ట్ పాయింట్, ఐ కాంట్ అప్లై. వై? ఇది ఈ డిస్టెన్స్ ఆర్ నాట్ ఈక్వల్. 1/3 డిస్టెన్స్, 2/3 డిస్టెన్స్, 1/3 distance, 2/3 distance are not equal. నువ్వు 2a/a+b ఎప్పుడు వేస్తావు? when distance are equal. ఇది 1/3, ఇది 2/3, distance not equal. పోనీ a+b/2 ఫార్ములా, అది కాలాలు సమానం అయితే, when timings are equal అయితే a+b/2. ఇక్కడ టైమింగ్స్ యాడ్ ఇచ్చాడు. I can't apply a+b/2, I can't apply 2a. మరి ఏంటి ఫార్ములా? యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంది అంటే ఒకటే ఫార్ములా, జెనరిక్ ఫార్ములా. Generic formula, average speed formula, total distance traveled by total time taken. Average speed formula, total distance traveled by total time taken. మొత్తము ప్రయాణించిన దూరము బై మొత్తము పట్టిన కాలము. రిపీట్, మొత్తం ఎంత దూరం ప్రయాణించో ఎంత కాలం పట్టింది క్వశ్చన్. రైట్? ఇప్పుడు పాయింట్ చూడండి, వాడు టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ ఇచ్చాడా? ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డిస్టెన్స్ వాడు ఇచ్చాడా? ఇవ్వలేదా? ఇవ్వలేదు. వాడు ఇవ్వకపోతే కొంతమంది సార్ ఎక్స్ అనుకుంటే వరస్ట్, 100 అనుకుంటే వేస్ట్ మెథడు. ఎక్స్ అనుకుంటే వరస్ట్ మెథడ్, 100 అనుకుంటే వేస్ట్ మెథడు. అడుగు సార్ ఏమనుకుంటా? ఒక పద్ధతిగా అనుకోవాలిగా, ఓ పద్ధతిగా అనుకోవాలి. మరి ఏమనుకుంటావు? అదే అది తెలిస్తే అయిపోద్ది ఆన్సర్. ఎక్స్ అనుకుంటే వరస్ట్ మెథడ్, 100 అనుకుంటే వేస్ట్ మెథడ్. మరి ఏమనుకోవాలి? ఒక పద్ధతిగా అనుకోవాలి.
ఓ పద్ధతిగా అనుకోవాలి. ఏంటది? సింపుల్ చూడు. ఏమనుకోవాలి అంటే ఎల్సిఎం ఆఫ్ స్పీడ్స్ తీసుకోండి. ఎల్సిఎం ఆఫ్ స్పీడ్స్ ఎల్సిఎం ఆఫ్ 40, 70. ఎల్సిఎం ఆఫ్ స్పీడ్స్ ఎంత అండి? 40, 70 ఎల్సిఎం ఎంత? లార్జెస్ట్ నెంబర్ 70 అండి. మిస్సింగ్ ఇక్కడ 10 into 4 ఉంది. మిస్సింగ్ 4, 70 4s are 280. మీకు ఎల్సిఎంలో చెప్పాను ఎల్సిఎం ఎలా చేయాలో. లార్జెస్ట్ నెంబర్ తీసుకో 70, ఇక 40 వేస్తాను 10 into 4, ఈ 10 ఇందులో ఉంది, మిస్ అయింది ఏంటి 4, 70 4s 280 ఎల్సిఎం. రైట్ నా 280 ఇంకా అవలా. ఫస్ట్ ఈ స్పీడ్స్కి ఎల్సిఎం తీసుకో. తర్వాత డినామినేటర్ ఏముందండి 3 ఉంది, ఇక్కడ కూడా 3 ఎల్సిఎం 3. మళ్ళీ డినామినేటర్స్ కూడా ఎల్సిఎం తీసుకో. న్యూమర్ ఇక్కడ పైన ఉన్న వాటికి స్పీడ్స్కి ఎల్సిఎం తీసుకో, డిస్టెన్స్కి ఎల్సిఎం తీసుకో, మల్టిప్లై దమ్. ఇక్కడ 3, ఇక్కడ కూడా 3 అవసరం లేదు. 3 280 into 3 ఇది టోటల్ డిస్టెన్స్. గైస్ టోటల్ డిస్టెన్స్ వాడు ఇవ్వకపోతే నువ్వు అనుకో. టోటల్ డిస్టెన్స్ అలాఫీ వాడు ఏమి ఇవ్వకపోతే అనుకో. ఎక్స్ అనుకుంటే వరస్ట్ మెథడ్, 100 అనుకుంటే వేస్ట్ మెథడ్, ఏమనుకోవాలి ఒక పద్ధతిగా అనుకోవాలి. ఏమనుకుంటావు 280 into 3. క్లియర్? వెంటనే కొంతమంది సార్ 320 60 సార్, 3 8s 24 సార్, 60 24 84 8 ఎవడు మల్టిప్లై చేయమన్నా? ఎందుకు మల్టిప్లై చేస్తాను? ఎవడు నేను చెప్పండి మల్టిప్లై చేయమని. ఎందుకు మల్టిప్లై చేసావు? ఎందుకు మల్టిప్లై చేసావు? నేను చెప్పాను మల్టిప్లై చేయమని. డోంట్ మల్టిప్లై. కీప్ యాజ్ ఇట్ ఈస్. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎంత అంటే 3 into 280. మొత్తం ప్రయాణించిన దూరం ఎంత అంటే 3 into 280. ఇందులో చెప్పు, ఇందులో 1/3 ఎంత, ఇందులో 1/3 ఎంత? ఈ 3 into 280లో 1/3 ఎంత అంటే 3 టేబుల్ దీంట్లో 1 టైం, 3 టేబుల్ దీంట్లో 1 టైం అండి. సో 1 into 280 ఇది ఎంత అంటే 1 into 280. ఈ పార్ట్ 1/3 ఆఫ్ దిస్ అండి. 1/3 ఆఫ్ దిస్ అంటే ఎంత అండి? చూడండి 1/3 ఆఫ్ 3 into 280 అండి. 1 into 280. మొత్తం 3 280s ఉన్నాయి. మొత్తం డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 3 280s. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా దెర్ ఇస్ అ టోటల్ డిస్టెన్స్ ఆఫ్ 3 280. అవుట్ ఆఫ్ దట్ హియర్ 1 280. వాట్ ఇస్ ద రెస్ట్? టోటల్ 3 280s. టోటల్ 3 280s. ఇక్కడ 1 280 అంటే రెస్ట్ ఎంత? 2 280s. 2 280s. 2 280s. ఇది 1 280 అంటే అది 2 280s. ఇక్కడ టైం కావాలి. How much time taken to travel this part of distance? How much time taken to travel this part of distance? And total time కావాలి. 1 hour కే I'm covering 40. 1 hour కే I'm covering 40. 1 hour కే I'm covering 40. To travel 280 kilometers, how much time required? 280 time formula. Distance by speed 280 by 47. 7 ones are 7. 1 hour కే I'm covering 70 LFE. Per hour I'm going 7. Per hour I'm going 70. 280 kilometers to travel 280 kilometers exactly required 4 hours. 4 2s are 8 hours. So 3 into 280 by 15. 3 table 5 times. 5 table 5 5s are 25. 3 5 6 are 30. 56. This is your answer. Clear? ఎంత ఈజీగా వచ్చింది చూసారా? So what's the average speed formula of you? Generic formula is what? మొత్తం ప్రయాణించిన దూరము బై మొత్తం పట్టిన కాలము. Total distance traveled by total time taken. Right? ఆడు టోటల్ డిస్టెన్స్ ఇవ్వకపోతే అనుకోవటమే. ఏమనుకోవాలి? ఎక్సా 100 అవి కావు. ఓ పద్ధతిగా ఏంటా పద్ధతి? స్పీడ్స్కి ఎల్సిఎం తీ, డిస్టెన్స్ డినామినేటర్స్కి ఎల్సిఎం తీ, మల్టిప్లై చేసి. Question number 7. One more example we'll see. One more example. A man cover 23465 kilometers. A man cover totally 23645 kilometers. 23465 kilometers covered. Out of which he traveled 1/7 distance at a speed of 40, and the rest he covered at a speed of 50. Question: find his average speed. This is the question. Right? Let's see one again question. A man covered 1/7 distance at a speed of 40 and the rest at a speed of 50. Totally he covered 23,465 kilometers. What's my average speed? Question, right? Look here. One కొంతమంది సార్ యావరేజ్ స్పీడ్ ఫార్ములా
అవును, కెన్ ఐ అప్లై 2a by a plus? That you can apply only when distance are equal. This is 1/7 and that is 6/7. Distance are not equal. Sir, a plus b by 2 can be applied when timings are equal. Here he did not specify anything like timings are equal. I can't apply. What to do then? It's a generic formula. Average speed formula: total distance traveled by total time taken. మొత్తము ప్రయాణించిన దూరము బై మొత్తం పట్టిన కాలము. రైట్. వాడు టోటల్ డిస్టెన్స్ వాళ్ళు ఇచ్చారు లేదా? ఇచ్చారు. వాడు ఇచ్చారండి, వాడు ఇచ్చాడు. ఇన్నాడు దాకా ఇవ్వాల, వాడు ఇచ్చాడు 23. ఆడిస్తే కొట్టేసాయి, ఆడిస్తే దాన్ని కొట్టేయి, దాన్ని తీసుకుని ఎంతవైనా కొమ్మేసి. సార్ 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 ఇన్నా క్వశ్చన్లో ఇవ్వలేదు సార్. ఇవ్వకపోతే అనుకోవా నువ్వు డైరెక్ట్గా, ఇవ్వకపోతే అనుకో డైరెక్ట్గా. సో ఆడిస్తే కొట్టేసి అనుకోవడం కామన్. అడిగిపోతే అనుకోవా డైరెక్ట్గా. ఎక్స్ అనుకున్నావా, 100 అనుకున్నావా, ఏది కాదు పద్ధతిగా అనుకున్నావు. ఆడిస్తే ఆడిస్తే అది కొట్టేసి అనుకోవాలి. ఆడిస్తే కొట్టేసి అనుకోవాలి. అనుకోవడం కామన్. అనుకో, ఏమనుకోండి చెప్పు. టోటల్ డిస్టెన్స్ అనుకో, ఎంత దూరం ప్రయాణించావు, మొత్తం ప్రయాణించిన దూరం అనుకో. ఏమనుకుంటావు నోట్కి వచ్చింది కాదు, ఒక పద్ధతిగా అనుకోవాలి. LCM of the speeds, come on, LCM of speeds. LCM of 40, 50, that is 200. Into denominator here only 7 is there. 200 into 7, that's all. Total distance and 30, 200 into 7. 200 into 7. ఇక నెక్స్ట్ టైం కావాలి. టు ట్రావెల్ దిస్ పార్ట్ ఆఫ్ డిస్టెన్స్ హౌ మచ్ టైం రిక్వైర్డ్? టు ట్రావెల్ దిస్ పార్ట్ ఆఫ్ డిస్టెన్స్ హౌ మచ్ టైం రిక్వైర్డ్? 2 టైమ్స్ కావాలి. ఇది ఎంత డిస్టెన్స్ అండి? ఇందులో 1/7 అని డోంట్ మల్టిప్లై ఇట్, 200 into 7 ఓన్లీ. ఇందులో 1/7 చెప్పండి. 1/7 అంటే 1/200. 1 into 200. మరి రెస్ట్ ఎంత అండి? ఓవరాల్గా 7 200. ఇక్కడ ఒకటి పోతే ఇంకా 6 200s ఇయర్. దిస్ ఇస్ 6 200s. ఓవరాల్గా 7 200s అదే, ఇయర్ 1 200, ఇయర్ 6 200s అదే. ఇక టైం కావాలి. హౌ మచ్ టైమ్ రిక్వైర్డ్ ఫర్ దిస్ పార్ట్ ఆఫ్ జర్నీ? హౌ మచ్ టైమ్ రిక్వైర్డ్ ఫర్ దిస్ పార్ట్ ఆఫ్ జర్నీ? పర్ అవర్ ఐఎమ్ ట్రావెలింగ్ 40, పర్ అవర్ 40. గంటకి 40 కిలోమీటర్. గంటకి 40, 200 కిలోమీటర్ వెళ్ళాలి. గంటకి 40 కొడుతున్నా. గంటకి 200 కిలోమీటర్ 5 గంటలు కావాలా? 5 1s 5. అంటే ఈ డిస్టెన్స్ కవర్ చేయాలంటే 5 hours కావాలి. గంటకి 50 లెక్క, 1 hourకి 50, 200 కిలోమీటర్స్కి 4 hours, 4 6 24 hours. That's it. Now 200 into 7 by 24 plus 5 29. ఇక క్యాన్సిలేషన్ లేవు కాబట్టి 1400 by 29. నార్మల్ సాల్వింగ్ క్యాలిక్యులేషన్. దట్స్ ఇట్. ఆర్ ఎల్స్ డిజిటల్ సమ్ మెథడ్, గో హెడ్, యువర్ చాయిస్. ఆప్షన్స్ లేవండి. ఆప్షన్స్ ఉంటే డిజిటల్ సమ్ మెథడ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. రైట్? ఈజ్ ఇట్ క్లియర్? ఎస్ ఆర్ నో? సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్, సింపుల్. సో యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఒకటే. కొంతమంది డౌట్ వస్తుందండి, సార్ మీరు కొట్టేయడం ఎందుకు సార్, ఆడిచ్చింది తీసుకొని చేయొచ్చు కదా సార్ అంటాడు కొంతమంది ఫీలింగు. సరే ఏనాడానికి కొట్టేసావు నువ్వు? లెట్స్ టాక్ ఓపెన్లీ. ఏనాడానికి కొట్టేసావు వాల్యూని? కొట్టేసావు నువ్వు ఎన్నాళ్ళు? బిఫోర్ విఎంఆర్ లాజిక్, ఆఫ్టర్ విఎంఆర్ లాజిక్. వన్స్ అగైన్ లుక్, బిఫోర్ విఎంఆర్ లాజిక్, ఆఫ్టర్ విఎంఆర్ లాజిక్. బిఫోర్ విఎంఆర్ లాజిక్ నువ్వు న్యాయంగా మాట్లాడు. ఇంతకుముందు ఎక్కడెక్కడో చదువుకున్నావు, ఏయో ఇన్స్టిట్యూట్లో చదువుంటావు. న్యాయంగా మాట్లాడు. నువ్వు కొట్టేసావా ఎన్నాళ్ళు? ఆడిచ్చిన వాళ్ళు తీసుకున్నావా, కొట్టేసావా? ఇప్పుడు నేను ఒక పని చేస్తా, ఆడిచ్చిన వాళ్ళు తీసుకొని సాల్వ్ చేస్తా. ఆన్సర్ కూడా చేద్దాం దీనికి. లెట్స్ సీ ఆన్సర్. 30 టేబుల్ 34 124 టైమ్స్ తీసుకుంటే 116 అండి. 116 పోతే ఇంకెంత ఉంది? 116 అంటే 24 ఉంది. 240లో 29 టేబుల్ 240లో ఈ ఒకటే క్యాలిక్యులేషన్ నాకు ఇక్కడ. 29 టేబుల్ 240లో 8 టైమ్స్ తీసుకున్నాం అనుకోండి. 8 టైమ్స్ 29 into 8, 8 20s 160, 8 times are 72, 2 16 plus 7 23. 8 times అండి 232 పోతే 80 ఉంది, 8 ఉంది, పాయింట్ పెట్టుకుంటే 0. అప్రాక్సిమేట్గా 3 times 48.3 ఆన్సర్. దాట్స్ యావరేజ్ స్పీడ్. రైట్? ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఫీలింగ్, సార్ ఆడిచ్చింది కొట్టేయడం దేనికి సార్? నేను ఆడిచ్చింది తీసుకొని చేస్తా అంటాడు. నువ్వు చెయ్యి. నువ్వు ఆడిచ్చింది తీసుకొని సాల్వ్ చెయ్యి. రా
ఒకటే ఫార్ములా, సేమ్ ఫార్ములా. యావరేజ్ స్పీడ్ ఫార్ములా టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ బై టోటల్ టైం టేకెన్. నువ్వైనా ఎవడైనా అదే ఫార్ములా. లెట్ మీ రైట్. యావరేజ్ స్పీడ్ ఫార్ములా టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ బై టోటల్ టైం టేకెన్. మొత్తం ప్రయాణించిన దూరము బై మొత్తం పట్టిన కాలము. వాడే ఇచ్చాడు టోటల్ డిస్టెన్స్ ఎంత, 23,465 బై ఇక టైం కావాలి. ఇందులో 17 చెప్పు. ఒక్క నిమిషం లైన్లో ఉండు. ఇప్పుడు చేయాలని మరి టైం పడుతుంది కాబట్టి ఐ యూజ్ ద క్యాల్సీ. ఓకే, వెయిట్ అ మూమెంట్. ఐ యూజ్ ద క్యాల్సీ మై డియర్ ఫ్రెండ్స్. మళ్ళీ టైం పడుతుంది, చాలా టైం. 23,465 అవుట్ ఆఫ్ దట్ 1/7 3,352.14. దిస్ డిస్టెన్స్ ఎంత అంటే ఇప్పుడు ನಾವು 3,352.14. ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి అనుకోండి. నెక్స్ట్ రిమైనింగ్ ఎంత అంటే మైనస్ టోటల్ నుంచి సబ్ట్రాక్ట్ చేద్దామండి. 23,465. దిస్ ఈస్ 20,112.85. ఇక టైం కావాలి. ఈ పార్ట్కి టైం ఎంత అంటే టైం ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్ అంటే 3352.14/40 ప్లస్ 20,112.85 by 50. దట్ ఈస్ 23,465 బై ఒక్క నిమిషం ఇది కూడా చేద్దామండి. ఒక్క నిమిషం, 1 minute అయిపోతుంది. బై 50 చేస్తే దిస్ ఐ గాట్ 402.25 అండ్ దిస్ ఇస్ 3352.14 by 40 83.80. So 23,465 by adding 402.25 486.05 బై చేస్తే 23,465 by 486.05 48.2. ఇంకా ఉంది, చాలండి అక్కడ దాకా చాలు. ఇన్నాక ఆన్సర్ వచ్చింది చూడండి మనకి. మనం కూడా చేసాం. ఎస్ ఆర్ నో? ఇక్కడ క్యాలిక్యులేషన్స్ మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక్కొక్క క్యాలిక్యులేషన్ రాక క్యాల్సీ తీసుకొని చేస్తాను. కనబడుతుందా నీకు? కనబడుతుందా? ఇక్కడ ఆన్సర్ 48.25 48.27 48.3 రెండు ఒకటే. ఇగో చూడండి ఇక్కడ ఇంకా 48 అవలా 27 ఎంత ఉంది, అప్రాక్సిమేట్గా ఇచ్చాం 48.3 అనేసి ఇక్కడ. ఎస్ ఆర్ నో? సో both are same answers 48.28 ఇక్కడ 48.28 అంటే 48.3 ఇచ్చాం అంతే. నీకు యాక్యురేట్గా అదే వస్తుంది. ఇంకా ఇక్కడ ఏమైందంటే కొన్ని పాయింట్ తర్వాత కొన్ని డిజిట్స్ వదిలేసాను. ఇక్కడ కూడా ఇది అప్రాక్సిమేట్ ఇచ్చాం. ఇది అప్రాక్సిమేట్, అది యాక్యురేట్, ఇదే అప్రాక్సిమేట్. ఇంకా క్యాల్సిస్ని అప్రాక్సిమేట్ ఎగ్జాక్ట్ అలా అప్రాక్సిమేటే వచ్చాం క్యాల్సిస్ని. ఎందుకంటే ఇది చెయ్యి కావాలంటే ఈ డివిజన్ చేస్తే నీకు ఎగ్జాక్ట్ 83.8 ఇచ్చాం కదా. కాదు ఇంకా చాలా డిజిట్స్ ఉంటాయి. అన్ని రాయలా చెక్ చేసుకో. అందుకే ఆ వేరియేషన్ కొంచెం వచ్చింది. సో ఆ డిచ్చిన వాల్యూ ఇన్నాళ్ళు మై డియర్ స్టూడెంట్స్, ఇన్నాళ్ళు మీరు ఏం చేశారు? ఆ డిచ్ని తీసుకొని చేస్తున్నారా లేదా కొట్టేసి చేస్తున్నారా? ఓపెన్గా మాట్లాడండి. ఎస్ ఆర్ నో? బిఫోర్ విఎంఆర్ లాజిక్స్ ఏంటి, వాట్స్ యువర్ సిచ్యువేషన్ ఆఫ్టర్ విఎంఆర్ లాజిక్స్? ఒకవేళ నా స్టూడెంట్ అయితే వేరే సిచ్యువేషన్. నా స్టూడెంట్ కాకుండా బయట స్టూడెంట్స్ అయితే కనుక నాకు తెలిసి యాప్లో సగానికి పైగా బయట స్టూడెంట్సే ఉన్నారు. సగం ఏంటి 70% అవుటర్సే ఉన్నారు. ఇన్నాళ్ళు నువ్వేం చేసావు ఒక్కసారి రీకలెక్ట్ చేసుకో. ఎస్ ఆర్ నో? డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అమేజింగ్ సపోర్ట్. మీ లక్ష్యం మా ధ్యేయం. మరిన్ని ఫ్రీ వీడియోస్ కోసం వాచ్ విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. మై డియర్ ఫ్రెండ్స్, విఎంఆర్ లాజిక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవటం అంటే సక్సెస్ని మీ అరచేతిలో ఉంచుకోవటం అని అర్థం. అది మర్చిపోకండి. మీకు ఎటువంటి ప్రశ్న డౌట్ వస్తే ఆ క్వశ్చన్ని, ఆ క్వరీని విఎంఆర్ లాజిక్స్ టెలిగ్రామ్లో పోస్ట్ చేయండి. యూ విల్ గెట్ ద ఆన్సర్స్. మీరు ప్రత్యక్షంగా విఎంఆర్ లాజిక్స్ ఆఫ్లైన్ క్లాసెస్ కోసం చూస్తున్నారా? అయితే హైదరాబాద్లో దిల్షుక్నగర్లో సాయిబాబా టెంపుల్ పక్కనే మన విఎంఆర్ లాజిక్స్ ఆఫ్లైన్ క్లాసెస్ కలవు. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ యువర్ విఎంఆర్. థ్యాంక్ యూ గైస్.